రాముడు సీత లక్ష్మణుడు అడవిలో ఎలా ఉన్నారు? నన్ను ప్రజలారా, నా మీద మీరు చూపిస్తున్న ప్రేమకి నేను ధన్యుణ్ణి. ఇదే ప్రేమని భక్తుడి మీద కూడా చూపించండి. సుమంత్ర, బాధపడుకు. నువ్వు ఒక్కడివే అయోధ్యకు తిరిగి వెళ్ళిపో. నిన్ను చూసి శ్రీరాముడు నిజంగానే వనాలకు వెళ్ళాలని కైకేయి మాత నమ్ముతోంది. సమేతంగా వాళ్ళు గంగానది ఒడ్డుకి వెళ్ళారు. సుమంత్ర, నమస్కారం. కుక్కుడు, ప్రభు, గంగానది దాటడానికి నావ సిద్ధంగా ఉంటుంది. బాధతో కన్నీరు కారుస్తూ గంగానది దాటించాడు. అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రయానికి చేరుకున్నాడు. ఏకాంతంగా నివసించడానికి ఆ ప్రదేశానికి ఎంతో